హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ కావ్య రెడ్డి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో ఆల్రెడీ మీరు గెస్ట్ చేసే ఉంటారు. ఇప్పుడు ఒక కడాయిలో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. అది కొంచెం వేడవ్వాలండి. కొంచెం వేడయ్యాక అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి అయితే వేసేస్తాను. నెక్స్ట్ ఇందులో కొంచెం అంత పచ్చెనపప్పు, కొంచెం అంత మినపప్పు వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్కి అయితే టర్న్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తరిగి పెట్టుకొని అందులో యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని కాస్తంత మగ్గనివ్వాలండి. కొంచెం లైట్గా కలర్ మారేంత వరకు మగ్గనిచ్చి ఇందులోకి మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న సొరకాయ ఆల్మోస్ట్ 150 గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది. నేను తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే అంతకంటే ముందు ఇంత 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అల్లం పేస్ట్ అయితే వేసామంటే కాస్తంత టేస్ట్లో ఆటోమేటిక్గా చేంజ్ వచ్చేస్తుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలను అయితే ఇందులో వేసేస్తున్నాను. అన్నీ మిక్స్ అయ్యేలా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసారు కదా, ఒక 50% అయితే కుక్ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం దాన్ని ఎలా కదుపుకొని ఒక 1/2 కప్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే మరీ డ్రై అయిపోయినట్టు ఉండకుండా కొంచెం ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ ఆ ముక్కలు అనేది పీల్చుకుంటుంది. సో ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి కొంచెం అంత మిక్స్ చేసి మళ్ళీ మూత అయితే పెట్టేద్దాము. ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ కరివేపాకు, కొత్తిమీర వేసేస్తున్నానండి. కొంచెం ఫ్లేవర్స్ అనేది కర్రీకి ఈజీగా పడతాయి. ఇది కొంచెం మిక్స్ చేశాక ఒక కప్పు మిల్క్ అయితే ఒక టీ గ్లాస్ మిల్క్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఆటోమేటిక్గా కలర్ అయితే మారిపోయింది. కొంచెం అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము. కర్రీ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. అబ్బా చూసారు కదా, దగ్గర కూడా పడింది ఆల్మోస్ట్. కొంచెం ముద్దకూరలాగా చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఆ వాటర్ డ్రై అయిపోయేంత వరకు ఉంచి ఫ్లేమ్ అయితే ఆపేస్తాను. కూర అయితే రెడీ అయిపోయిందండి. అబ్బా ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇందులోకి సైడ్ డిష్గా ఏం బాగుంటుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.